హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మన సబ్స్క్రైబ్ మొత్తం అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. దేవుడు మీరు కోరుకునే కోరికలల్లా తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేసిన అండి. ఫస్ట్ మీరు పిచ్చుకొని చూసినారు కదండి, మా పిచ్చుక చూడండి ఎట్లా తిరుగుతాను ఏంటండి, మేము దానికి ఫ్రీస్ పెడతాం. ఇంకొచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి చేసిన అండి. నా స్టైల్ ఎలా చేస్తానని నేను ఇక్కడ వీడియోస్ చూపిద్దాం మన వాళ్ళకని నేను వీడియో పెట్టేసినాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాయండి. ఆయిల్ వేసుకొని తర్వాత పచ్చిమిరకాయలు, మనం కారం తగినంత పచ్చిమిరకాయలు వేసుకోవాలా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తగినంత పచ్చిమిరకాయలు, అలాగే ఒక 2 ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టండి. అలాగే 3 టమాటా పండ్లు. భలే బాగుంటుందండి కొత్తిమీర పచ్చడి, సూపర్ ఉంటుంది. 2-3 రోజులకైనా బాగుంటుంది. దోశలేకైనా వేడి వేడి అన్నం లేకైనా భలే కుదురుతుందండి. అస్సలు భలే టేస్ట్ ఉంటుందండి అస్సలు చట్నీ, కొత్తిమీర చట్నీ. ఇంకా మేము మా పిచ్చుకలకు మాకు అని చెప్పింది కదండి, నేను కొత్తిమీర కట్ట తెచ్చాను మా ఆయనని, అది ఇట్లా వాడతా అండి. చట్నీ ఎక్కువ చేసుకుంటాం మేము, బాగుంటుంది చట్నీ వచ్చేసి. ఇంకా చూడండి, మొత్తం పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు నూనెలో బాగా మగ్గనియాలండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. అలాగే మీరు వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకుంటున్నారా? మేము కూడా అంటే మేమంటే ఇంకా ఏం చెప్తాలో స్వర్ణక్క పదే అనుకున్నారు. అంటే నువ్వు చేసుకొని తింటాము. కానీ మీకు వినాయక పండగ వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయని మీరు కంటిన్యూగా వీడియోలు చూడండి. నేను కంటిన్యూగా వీడియోలు పెట్టేస్తాను, డైలీ చూడండి. మంచి మంచి వీడియోలు వస్తాయి మీకు వినాయక దేవుని. ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే వినాయకుని పెట్టారండి. నేను మంచి మంచి వీడియోలు తీసి మీకు పెట్టేస్తా, చూడండి, కంటిన్యూగా చూడండి. ఆ దేవుని ఆశీస్సులు అందరికి ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు అనుకునే కోరికలల్లా తీరాలని ఆ వినాయకుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇంకా చూడండి, ఇంకా వచ్చేసి ఇంకా పచ్చిమిరకాయలు టమాటా పండ్లు ఇంకా మగ్గుతున్నాయండి. అయితే ఒక చుక్క నీళ్ళు పోయకూడదండి దీనిలో. ఇంకా నూనెలో కొంచెం, అంటే నూనె అంటే మరి ఎక్కువ పట్టదండి, నూనెలో బాగా మగ్గబెట్టుకోవాలండి. బాగా మగ్గబెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. 2-3 రోజులు 4 రోజులు ఒక వారమైన ఉంటుందండి చట్నీ వచ్చేసి. నేనైతే ఉత్త చట్నీ భలే తింటాండి, దోశలేకైనా అన్నంలోకైనా. వేడి వేడి అన్నంలోకైతే ఇంకా నేను ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నది అన్నంలోకి అండి మధ్యాహ్నానికి. భలే బాగుందండి. ఇంకా మసలు దోశ వేసుకున్నాను, దోశలే కూడా తిన్నామండి. సూపర్ టేస్ట్ ఉంది అస్సలు. మీరు కూడా ట్రై చేయండి, భలే బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర కొంచెం పుదీనా అనేదండి, పుదీనా కూడా వేసేసినాను. చూడండి, అదో కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాను. టమాటా పండ్లు ఉల్లిగడ్డలు మగ్గినాయి. ఫస్ట్ చూపిస్తాను చూడండి, పుదీనా కొంచెం, పుదీనా అంటే ఎందుకు వేస్ట్ కావాలండి, దీంట్లోనే పుదీనా కూడా వేసినండి. పుదీనా కూడా చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. పుదీనా కొత్తిమీర వేసుకొని చేయండి చట్నీ, సూపర్ కాంబినేషన్ అసలు భలే బాగుంటుంది. నాకు ఇక్కడ వాయిస్ ఇస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత టేస్ట్ ఉంది చట్నీ. ఇంకా చూడండి, ఇంకా అవి మగ్గినాక ఇంకా నేను కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇంక మగ్గ పెడుతున్నాను అండి. బాగా మగ్గాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, చూడండి వేసుకుంటున్నా. తర్వాత కొంచెం నేను చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, బాగా మగ్గ పెట్టాలండి. ఇంకా చూడండి, మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. కొత్తిమీర అంతా బాగా మగ్గితే ఇంకా చూడండి అంత మూత పెట్టేస్తున్నాను. చూడండి, మగ్గింది, కలిపెడదాం. మళ్ళీ కలిపెడితే కొంచెం బాగా మగ్గుతుంది కదా. కొత్తిమీర మట్టుకు నేను దండిగా వేసుకున్నాయండి. చూడండి కొత్తిమీర ఎంత ఉందో, మగ్గేగల కొంచెం కూడా కాదండి, అందుకని నేను దండి కొత్తిమీర వేసుకుంటా. చూడండి, అద్దా కలిపే కొంచెం కూడా కాదండి అసలు. సూపర్ కాంబినేషన్ అండి. ఇంత రాంగ్ ఏం సువర్ణక్క, ఇంత రాంగ్ చెప్తున్నావు అని అనుకున్నారు. ఏం చేస్తామండి, ఇక చట్నీ సూపర్ ఉంది. నాకు వాయిస్ ఇస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎక్కువ. నాకేమో ఈ మధ్యన ఏందో నాకు పిచ్చి పట్టుకుందండి అసలు కొత్తిమీర. అస్సలు కొత్తిమీర ఉండగల చట్నీ వేసేసుకుంటున్నాను, అంత నచ్చింది. అంటే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను నేను. మా ఆయన ఏంది ఎప్పుడు ఇంకా ఒకటే రకం చేస్తున్నావు అని మా ఆయన అంటే, ఇంకా నాకు నచ్చితే అంతండి ఇంకా చట్నీ అదే చేస్తూనే అంటంగా అంత బాగా నచ్చింది. చూడండి, అంతా బాగా మగ్గిపోయినాయి. టమాటా పండ్లు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా అంతా బాగా మగ్గిపోయిందండి. చూడండి, మిర్చి గిన్నెలకి తీసేసుకుందాము. మొత్తంగా మిర్చి గిన్నెలకి వేసుకుంటానండి. కొంచెం చల్లారినాక ఇంకా పక్క పెట్టేసినాను. కొంచెం చల్లగా అయినాక మిర్చి గిన్నెలు వేసేసినాను. ఎక్కువ మెత్త పట్టుకోవద్దండి, కచ్చా పచ్చగా పట్టుకోవాలా. కానీ అవి కాడలు ఉంటాయి కదండి, మెరగాలని కొంచెం
మెత్త పట్టుకున్నా అండి కొంచెం. ఇంకా బాగాలే అసలు, ఒక చుక్క నీళ్ళు పోయలేదండి దీనిలో నేను అస్సలు. గట్టినే కొంచెం గట్టిగానే అట్నే పట్టుకున్నాను, ఎందుకంటే దానిలో టమాటా పండ్లు ఉల్లిగడ్డలు కొంచెం నీరే కదా, దానికి ఇంకా బాగా మెరిగిపోయింది. అలాగే నేను ఒక సగం ఎల్లిపాయని ఒలిచేసేసుకున్నాను అండి. చూడండి చూపిస్తుంది అండి. అలాగే అదో ఎల్లిపాయలు కూడా ఒలిచేసుకున్నా పచ్చివి, టేస్ట్ బాగుంటుందని. మనకి ఇష్టం ఉంటే ఇంకా జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నేను ఇంకా జీలకర్ర వేయలేదండి ఇక్కడ వచ్చేసి. ఇంకా మళ్ళీ తగినంత నేను ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. నేను కల్లుప్పు వాడతా అండి, అందుకు ఇంకా లా ఉప్పు కొంచెం చూసి వేసుకుంటాను. మళ్ళీ లేకపోతే ఉప్పు కాసం అవుతుంది. చూడండి వేసి మిర్చి పట్టాను. చూడండి అద్దా ఎంత భలే స్మెల్ అయితే భలే వాసన వస్తుందండి అస్సలు. చట్నీ అంత బాగుంటుంది, దోశలేకైనా ఇడ్లీలకైనా అన్నం లేకైనా అందుకు బాగుంటుంది. చపాతీలలో కూడా బాగుంటుందండి చట్నీ, అంత సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. చూడండి అంతా మిర్చి పట్టుకునే, మనకు తిరువాత పెట్టుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసి మనం తిరువాత పెట్టుకోవచ్చండి. నాకు యావద్దు, నాకు ఇట్నే బాగుందని నేను ఇట్నే ఇంకా తీసి పెట్టుకుంటున్నాను. పోపు కూడా పెట్టుకోవచ్చండి మనకి ఇష్టం ఉంటే. నేను ఈ చట్నీ వచ్చేసి ఉప్మాలే కూడా చేస్తున్నాండి. ఉప్మా చేసినాను ఆ రోజు, ఉప్మా ఈ చట్నీ సూపర్ కాంబినేషన్ లేదండి. బొంబాయి రవ్వ ఉప్మా చేసింటి నేను, సూపర్ టేస్ట్ ఉంది అసలు. కరెక్ట్ సరిపోయింది, ఉప్పు కారం అన్నీ పులుపు మొత్తం సరిపోయింది. చూడండి నేను పెట్టుకొని చూపిస్తాను. చూడండి ఉప్మా కూడా బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్నాను. అది చూడండి ఉప్మా లేక చేసుకున్నాను నేను. భలే సూపర్ ఉందండి. ఇంక మధ్య అన్నంలోకి అన్ని దాకా పనికొచ్చని నేను చేసుకుంటాను చట్నీలు, భలే బాగుంటుంది. నాకు పప్పుల కన్నా ఈ చట్నీలే చాలా ఇష్టం అండి అస్సలు. చట్నీ అంటే ఇంకా ఆ రోజు నాకు పండగనే, ఇంకా తింటనే ఉంటా, అంత ఇష్టము. మా ఆయనేమో అట్లనే తింటాడు అంతది, నాకు కడుపులో బాధ లేచది అని. ఇంకా అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.